హలో గాయ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనమాట. సో ఇది కూడా మనకి అవర్ ఎన్వైర్న్మెంట్ పార్ట్లో మెన్షన్ చేశారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్స్ అండ్ నైట్రోజన్ సైకిల్ అని చెప్పి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బోత్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ద టర్మ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అసలు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు గ్రీన్ హౌస్ అనమాట. లైక్ గ్రీన్ హౌస్ అంటే మీ అందరికి తెలుసా? లైక్ ఎక్కడైనా చూస్తే యాక్చువల్లీ గ్రీన్ హౌస్లో ఏం చేస్తారంటే వెజిటబుల్స్ని గ్రో చేస్తారనమాట ఆఫ్ సీజన్లో. సో లైక్ తీసుకుంటే వింటర్ అనుకోండి, వింటర్లో లైక్ టొమాటోస్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవంతా మనకి గ్రీన్ హౌసెస్లో గ్రో చేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే షేడ్ నెట్స్ ఉంటాయి కదా, కొంచెం అలా కాకుండా షేడ్ నెట్స్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ హౌస్ అంటే వైట్ కలర్ షీట్తో పాలీ హౌస్ చేస్తారనమాట. ఆ పాలీ హౌస్ లోపల ఏంటంటే మనకి ఈ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేసి, బయట సాయిల్ ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అయితే ఉంటుందో సో అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఆఫ్ సీజన్లో టొమాటోస్, క్యాప్సికమ్ ఇలాంటివంతా గ్రో చేస్తారనమాట. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది కూడా దాని నుంచి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. చూడండి, ద టర్మ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ has been derived from a phenomenon that occurs in greenhouse. సో గ్రీన్ హౌస్లో ఏమవుతుందంటే, సో ఇట్ ఈజ్ ఏ స్మాల్ గ్లాస్ హౌస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్రో ప్లాంట్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ వింటర్. సో చెప్పాను కదా, ఆఫ్ సీజన్లో మనకి వెజిటబుల్స్ని గ్రో చేయడానికి ఇన్ గ్రీన్ హౌస్ ద గ్లాస్ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ ప్యానల్ నుంచి లైట్ అన్నది, సన్ నుంచి వచ్చే లైట్ అన్నది గ్రీన్ హౌస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి ఏం చేస్తుంది, అక్కడే ఉండిపోద్ది, మళ్ళీ బ్యాక్ వెళ్ళదు. ఓకేనా? సో అదే చెప్తున్నారు, ఇన్ ఏ గ్రీన్ హౌస్ ద గ్లాస్ ప్యానల్ అలౌస్ ది ప్యాసేజ్ ఆఫ్ లైట్ ఇన్ టు ఇట్. లైట్ వన్స్ వచ్చిన తర్వాత అది మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. సో బట్ ఇట్ డస్ నాట్ అలో ద హీట్ టు ఎస్కేప్. ఓకే, అంటే ఏంటి, వచ్చిన లైట్ని అక్కడే ఉండేలా చేస్తుంది. ఆ లైట్ నుంచి వచ్చే హీట్ని, ఆ హీట్ మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా, లైక్ గ్లాస్ హౌస్ నుంచి బయట ఎన్వైర్న్మెంట్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఆ గ్లాస్ ప్యానల్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. సో లైక్ ఇలాగానే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా మనకి వర్క్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దేర్ ఫోర్ ద గ్రీన్ హౌస్ వార్మప్స్. సో లైట్ హీట్ వచ్చి గ్రీన్ హౌస్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, హీట్ వస్తే వార్మ్గా అవుతుంది అనమాట. లైక్ వెరీ మచ్ లైక్ ఇన్సైడ్ ఏ కార్ విచ్ హ్యాస్ బీన్ పార్క్డ్ ఇన్ సన్. సో కార్ తీసుకోండి, ఎండలో ఒక 2-3 గంటలు పెట్టాము అని అంటే ఆ ఎండ నుంచి వచ్చే హీట్ అంతా కార్ అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ కార్లో నుంచి ఆ హీట్ అన్నది పోదు, మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వదు ఎన్వైర్న్మెంట్లోకి. సో ఇలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అదే మాదిరి ఎక్కడైతే గ్రీన్ హౌస్లో ఎలా జరుగుతుందో అదే మాదిరి మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ హీట్ కూడా పెరుగుతుంది కాబట్టి సో ఆ ఫినామినన్ నుంచి ఈ వర్డ్ అన్నది తీసుకోవడం జరిగిందనమాట. అందుకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ న్యాచురలీ అక్కరింగ్ ఫినామినన్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురలీ అక్కరింగ్ ఫినామినన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. సో ఏంటి, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏం లేదు. ఓకేనా? దిస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనకి బ్యాడ్ ఏం జరగదు అనమాట. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్లనే మెయింటైన్ చేస్తుంది అనమాట టెంపరేచర్. సో మీన్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ త్రూ అవుట్ అట్మాస్ఫియర్ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో ఇక్కడ ఇదే ఇచ్చారు, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఎ న్యాచురల్లీ అక్కరింగ్ ఫినామినాన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. ఓకే, వితౌట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ వుడ్ హ్యావ్ బీన్ ఎ చిల్లీ -18 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది లేకపోయి ఉంటే అసలుకి మన ఎర్త్ అన్నది -18 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉండేదంట, రాదర్ దాన్ ద ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ప్రజెంట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ద ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంది, 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఓకే, సో ఇదేంటంటే వెన్ సన్లైట్ రీచెస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్, వెన్ సన్లైట్ రీచెస్ ద, ఇది చూడండి డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ నుంచి మనకి సన్లైట్ అన్నది వస్తుందన్నమాట. దీన్ని ఏమంటాము,
సోలార్ రేడియేషన్ అంటాం. ఏమంటాం? సోలార్ రేడియేషన్ అంటాం. ఈ సోలార్ రేడియేషన్ మనకి సన్ నుంచి అట్మాస్ఫియర్ పడినప్పుడు కొంచెము రిఫ్లెక్ట్ అయిపోతుంది వెనక్కి. ఓకే, కొంచెం రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొంచెం మాత్రం ఏంటంటే వెనక్కి వెళ్ళకుండా, రిఫ్లెక్ట్ అవ్వకుండా మన అట్మాస్ఫియర్లోనే లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? వెన్ సన్లైట్ రీచెస్ ది అవుటర్మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ క్లౌడ్స్, గ్యాసెస్ రిఫ్లెక్ట్ అబౌట్ 1/4 ఆఫ్ ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఎంత అంటండి? 1/4. సో మనకి వచ్చిన ఈ టోటల్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉండిద్దో సన్ దగ్గర నుంచి అవుటర్ అట్మాస్ఫియర్కి వచ్చింది, అందులో నుంచి 1/4 మాత్రం వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ఇట్. కొంచెం ఏమైపోతుంది, అట్లా రిఫ్లెక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ అయ్యి ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్లో. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫాల్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అండ్ హీట్స్ ఇట్ అప్. సో ఏమంటున్నారు, సోలార్ రేడియేషన్ నుంచి వచ్చే హాఫ్ ఆఫ్ ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో, సో అది ఎర్త్ సర్ఫేస్ మీద పడి ఆ సోలార్ రేడియేషన్ వల్ల ఎర్త్ అన్నది హీట్ అవుతుంది. వైల్ అ స్మాల్ ప్రపోర్షన్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ద ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, బట్ పార్ట్ ఆఫ్ దిస్ డస్ నాట్ ఎస్కేప్ ఇన్ టు స్పేస్ యాజ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్. ఓకే, సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనకి సన్ నుంచి ఏమొస్తుంది, అండ్ సన్లైట్ రీచెస్ ద అవుటర్మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్లౌడ్స్, గ్యాసెస్ రిఫ్లెక్ట్ అబౌట్ 1/4 ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో ఫస్ట్ సన్ నుంచి మనకి సోలార్ రేడియేషన్ వచ్చినప్పుడు 1/4 ఆఫ్ ది సోలార్ రేడియేషన్ వచ్చేసి వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ది సోలార్ రేడియేషన్ అన్నది ఎర్త్ సర్ఫేస్లోకి వచ్చి హీట్ అవుతుంది అనమాట. ఇంకొంచెం మాత్రం వెనక్కి వెళ్తుంది, అది చెప్పుకున్నాం కదా 1/4 అని చెప్పేసి అది. సో ద ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఇలా అడగచ్చు, మనకు సన్ నుంచి వచ్చేది ఏంటి, సోలార్ రేడియేషన్, అండ్ మన ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది ఏంటి, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనమాట. సో ద ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, బట్ ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో నుంచి ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అదంతా రిఫ్లెక్ట్ బ్యాక్ అయి వెళ్ళిపోదు. సమ్ పార్ట్ ఆఫ్ దిస్ డస్ నాట్ ఎస్కేప్ ఇన్ టు స్పేస్ యాజ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ అండ్ అబ్జర్వ్ ఏ మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్. సో స్పేస్లోకి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కొంచెం అన్నది వెళ్ళదన్నమాట, వెళ్ళకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. అవే ఏంటి, లైక్ కార్బన్ డయాక్సైడ్, మీథేన్ గ్యాసెస్ అనమాట. ద మాలిక్యూల్స్ ఆఫ్ దీస్ గ్యాసెస్ రేడియేట్ హీట్ ఎనర్జీ. సో ఏది హీట్ ఎనర్జీని ఇంకా పెంచేలా చేస్తుంది, కార్బన్ డయాక్సైడ్, మీథేన్. అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ విచ్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద ఎర్త్ సర్ఫేస్, thus హీటింగ్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చెప్పాలి అంటే నేను ఈ చిన్న పారాగ్రాఫే, బట్ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సన్ నుంచి ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తూ చెప్తాను. సన్ నుంచి మనకు వచ్చేదంతా సోలార్ రేడియేషన్. సో ఈ సోలార్ రేడియేషన్లో 1/4 ఏదైతే ఉంటుందో అది మన అట్మాస్ఫియర్ నుంచి, మన ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ లాగా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో హాఫ్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఓకే, taken into the atmosphere and 1/4 of it is reflected back. ఓకే, 1/4ని మనం రిఫ్లెక్ట్ చేసామనుకోండి వెనక్కి, అలా మొత్తం వెళ్ళి రిఫ్లెక్ట్ అయిపోదు, స్పేస్లోకి వెళ్ళిపోదు, కొంచెం అయితే ఉండిపోతుంది. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో కొంచెం అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ అన్నవి స్పేస్లోకి వెళ్ళిపోకుండా అట్మాస్ఫియర్లో అబ్జర్వ్ అయిపోతాయి. సో లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ కానీ, మీథేన్ కానీ. సో ఇవి వెళ్ళకుండా మళ్ళీ ఏం చేస్తాయి, మళ్ళీ ఎర్త్లోకి వస్తాయి. ఏం చేస్తాయి, మళ్ళీ ఎర్త్ సర్ఫేస్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎర్త్ అట్మాస్ఫియర్ ఇంకొంచెం హీటప్ అవుతుంది అనమాట, మళ్ళీ హీటప్ అవుతుంది. సో సోలార్ రేడియేషన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు హీటప్ అవుతుంది ఒకసారి, అండ్ మళ్ళీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుందో అది మొత్తం అవ్వకుండా కొంచెం అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్. సో అవేంటి, హీట్ ఎనర్జీని ఇంకా పెరిగేలా చేస్తాయి అనమాట. సో మళ్ళీ ఏవైతే అబ్జర్వ్ అవుతాయో అవి మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్ అన్నది మళ్ళీ వన్స్ అగైన్ హీట్ అయ్యేలా చేస్తాయి అన్నమాట. ఓకే, the above mentioned gases, that is carbon dioxide and methane, are commonly known as greenhouse gases. సో మనకి ఈ బిట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడిగే అవకాశం ఉందన్నమాట. సో మోస్ట్లీ టెట్ ఎలా అంటే, ఎందుకంటే కొంచెం ఈజీ బిట్టే అనమాట ఇది, వాటర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఎగ్జాంపుల్స్ అడగచ్చు మనల్ని, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఇంకా ఏదో ఇచ్చి అడుగుతారు కామన్ ఏంటి అని చెప్పేసి. సో మనం అప్పుడు పెట్టాల్సి ఉంటుంది అనమాట. కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, GHGs, because they are responsible for greenhouse effect, అనమాట, as they are responsible for greenhouse effect. ఓకే,
సో ఇప్పుడు వన్స్ అగైన్ మళ్ళీ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ వచ్చారు చూడండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫ్రమ్ ది ఎర్త్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, దే అబ్జర్వ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్త్ అండ్ ఎమిట్ ఇట్ అగైన్ టువర్డ్స్ ద ఎర్త్. The cycle continues till the earth surface has no long wave radiation to emit అనమాట. సో అర్థమైందా? సో ఏదైతే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎర్త్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుందో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి, అవి లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఎర్త్లోకి వస్తాయి అన్నమాట. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుతూ ఉంటుందంట, వెన్ దెర్ ఈస్ నో లాంగ్ వేవ్ రేడియేషన్ టు ఎమిట్. సో ఎమిట్ చేయడానికి ఏ లాంగ్ వేవ్ రేడియేషన్ లేదు అని అన్నంత వరకు అవి మన ఎర్త్కి మళ్ళీ టువర్డ్స్ ఎర్త్ వస్తూనే ఉంటుంది అనమాట. సో మీకు వినడానికి చాలా పెద్దదిలాగా అనిపించవచ్చు, బికాస్ నేను అంత ఎక్కువసేపు చెప్పాను అని అనుకుంటున్నాను. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్, సో ఏంటి, సన్లైట్ అన్నది. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో డాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ అప్ ఎర్త్ సర్ఫేస్ అని అడుగుతారు, ఆర్ అట్మాస్ఫియర్ అని అడుగుతారు, గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం పెట్టాలి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెట్టాలి. ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారానే మన ఎర్త్ ఒక అట్మాస్ఫియర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ సన్ ఉంటాడు, సన్ నుంచి మనకి సోలార్ రేడియేషన్ అన్నది వస్తుంది అనమాట. సో నేను మళ్ళీ ఇదంతా క్లియర్ చేసి చెప్తాను. సో ఇది సన్ నుంచి మనకి సోలార్ రేడియేషన్ వచ్చేసి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తున్నాయి. ఇక్కడ అబౌట్ హాఫ్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ వచ్చేసి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి పడుతుంది. అండ్ ఈ సోలార్ రేడియేషన్ ఏదైతే వచ్చిందో దీని నుంచి 1/4 ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ లాగా బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట స్పేస్లోకి. కానీ మొత్తం స్పేస్లోకి వెళ్ళదన్నమాట, ఇంకొంచెం ఏమవుతుంది, ఇక్కడే ట్రాప్ అయిపోయి ఉంటాయి అట్మాస్ఫియర్లో. సో ఇక్కడే ట్రాప్ అయిపోయి ఉంటాయి అన్నమాట మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్. అవేంటివి, CO2 అండ్ మీథేన్, CH4. ఈ రెండింటిని కామన్గా ఏమంటాము, గ్రీన్ హౌస్ గ్యాసెస్, GHGs అంటాం అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడే అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ ఎర్త్లోకి వస్తాయి అన్నమాట, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి. అవి రావడం వల్ల మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్ అన్నది పెరుగుతుంది. నాట్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఒక హీట్ పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎన్నిసార్లు పెరిగింది, 2 times పెరిగింది. ఒకటేమో సోలార్ రేడియేషన్ వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ హీట్ పెరిగింది, అండ్ సెకండ్ వన్ ఏవైతే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నుంచి కొన్ని అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ ఎర్త్కి ఎమిట్ అవుతాయో దానివల్ల మళ్ళీ సెకండ్ టైం హీటప్ అయింది ఇక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్ కదా. సో ఇలా వస్తూ వెళ్తూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్ అన్నది దాని యొక్క టెంపరేచర్ హీట్ అవుతూ ఉంటుంది. ఇట్లా హీట్ అవ్వడాన్ని మనం ఏంటంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వాట్ ఆర్ ద గ్యాసెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటే, సో ఏంటి, GHGs అనమాట. చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ ఆర్ ద కామన్ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎందుకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, బికాస్ అవే కదా రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి. సో వాటి వల్లనే మళ్ళీ రెండోసారి మన ఎర్త్ టెంపరేచర్ అన్నది పెరుగుతుంది కాబట్టి సో దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో వేటి వల్ల అయితే పెరుగుతుందో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఎగ్జాంపుల్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ క్లియరా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనము గ్లోబల్ వార్మింగ్కి వస్తాం. సో ఇప్పుడే చెప్పుకున్నాం గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తా పోతా ఉంటాయి అన్నమాట. ఇట్లా వస్తా పోతా ఉండడం వల్ల ఏమవుతుంది, మన ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. సో ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సో ఇలాంటి గ్యాసెస్. సో ఇవి మన ఎర్త్లో పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఫస్ట్ మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటుంది టెంపరేచర్ అని చెప్పుకున్నాం కదా. ఎంత మెయిన్ టెంపరేచర్ 15 degrees సెంటీగ్రేడ్ అని చెప్పాను కదా. ఈ 15 degrees సెంటీగ్రేడ్ అన్నది పెరిగిందంట గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం వల్ల. డ్యూరింగ్ ద పాస్ట్ సెంచరీ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 0.6 degrees సెంటీగ్రేడ్. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 0.6 degrees సెంటీగ్రేడ్. ఇట్ ఈస్ ఓకే. ఏం చెప్తున్నారు, లాస్ట్ సెంచరీలో మన యొక్క ఎర్త్ టెంపరేచర్ అన్నది 0.6 degrees పెరిగిందంట. ఎంత పెరిగింది, 0.6 degrees. చూడడానికి 0.6 degrees కదా పెరిగిందని మనకు అనుకోవచ్చు, కానీ ఈ 0.6 degrees అంటే చాలా 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 ఎక్కువ.
ఓకేనా. మోస్ట్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 decadesలో మరి scientists believe that this rise in temperature is leading to several changes in the environment. Global warming is causing climatic changes like El Nino effect. సో ఎల్ నినో ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎల్ నినో ఈజ్ అన్యూజువల్ వెదర్ ఫినామినన్ కాస్డ్ బై రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ సర్ఫేస్ వాటర్స్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మెల్టింగ్ of polar ice caps and other snow caps of mountains such as the Himalayas. Over many years, this will result in rise in sea levels all over the world that can submerge many coastal areas in the world. Okay, సో ఎల్ నినో ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎల్ నినో ఎఫెక్ట్ అంటే సర్ఫేస్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఎల్ నినో ఎఫెక్ట్ అంటాం. అండ్ ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏవైతే మనకి స్నో క్యాప్స్ ఉన్నాయో, మౌంటైన్స్వి, గ్లేషియర్స్ ఉన్నాయో, పోలార్ ఐస్ క్యాప్స్ ఉన్నాయో, సో ఇలాంటివంతా మెల్ట్ అయిపోయి సీ లెవెల్స్ యొక్క రైజ్ అయిపోయి సబ్మర్జ్ అయిపోతాయి కోస్టల్ ఏరియాస్. సో ఇది గ్లోబల్ వార్మింగ్ ఒక కాజెస్. సో గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ మెజర్స్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాట్ ఆర్ ద కంట్రోల్ మెజర్స్ గ్లోబల్ వార్మింగ్ వస్తాయి ఏంటి? కట్టింగ్ డౌన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ వచ్చేసి మనము తగ్గించాలి. లైక్ యూసేజ్ ఆఫ్ పెట్రోల్, డీజిల్, సో ఇలాంటివంతా మనం తగ్గించాలన్నమాట. అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ యూసేజ్. సో ఎనర్జీ యూసేజ్ యొక్క ఎఫిషియన్సీ అన్నది ఇంక్రీజ్ చేయాలి. ఫర్ సపోజ్ మనం తక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ లైక్ ప్రోడక్ట్స్ తీసుకుంటే 3 స్టార్ అని, 2 స్టార్ అని, వాటి వల్ల మనకి బిల్ ఎలా పెరిగిపోతుంది. అలా ఎనర్జీ యూసేజ్ యొక్క ఎఫిషియన్సీని ఏంటంటే పెంచాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్లాంటింగ్ మోర్ ట్రీస్ అండ్ అవాయిడింగ్ డీఫారెస్టేషన్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటండి? మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎలా పెరిగిపోతుంది? ప్లాంట్స్ ఎప్పుడైతే లేవో అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ డీఫారెస్టేషన్ అంటే నథింగ్ బట్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్, రిమూవల్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. నెక్స్ట్ స్లోయింగ్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో పాపులేషన్ని కూడా మనం చాలా తగ్గించాలన్నమాట. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ మనకి ఫుడ్ రిసోర్సెస్, ల్యాండ్ రిసోర్సెస్ ఇలా అంతా మనకి చాలా అవసరం పడతాయి అన్నమాట పాపులేషన్ పెరిగే కొద్దీ. అప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ మీద మనం బర్డెన్ పెడతాము. ఓకే. సో వాట్ ఆర్ ద కంట్రోల్ మెజర్స్ అండి? కటింగ్ డౌన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ యూసేజ్ అండ్ రెడ్యూసింగ్ డీఫారెస్టేషన్, ప్లాంటింగ్ ట్రీస్, స్లోయింగ్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో ఇవన్నమాట. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అనమాట. దాన్ని ఏమంటాం? క్యోటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అంటారు. సో గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి మనం పెట్టాలి. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ అనమాట. ఎందుకంటే మన ఒక ఎర్త్ అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక ఎమిషన్ పెరిగిపోతుంది యాజ్ ఇట్ ఈస్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. సో టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో క్యోటో ప్రోటోకాల్ మెయిన్గా ఎందుకండి? టు రెడ్యూస్ ద ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. సో ఇలాంటి యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఎమిషన్ జరగకుండా తగ్గించాలి అని ఒక ఇనిషియేషన్ పెట్టుకొని వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. దాని పేరు క్యోటో ప్రోటోకాల్ అనమాట. సో అదొచ్చేసి మనకి ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది. ఎక్కడ జరిగింది? క్యోటో జపాన్లో జరిగిందనమాట. సో అందుకు దీన్ని క్యోటో ప్రోటోకాల్ అంటాము. సో ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2011 జరిగింది. 191 కంట్రీస్ కలిసి ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. సో దీని యొక్క గోల్ ఏంటి? టు అచీవ్ ద గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ బై 2008 to 12 to the levels of 1990. సో ఏం చెప్తున్నారు అంటే దీని యొక్క ఇనిషియేషన్ ఏంటంటే మెయిన్గా సో ఇప్పుడు ఏదైతే ఉందో 2011-12 లైక్ 2008 నుంచి 12 వరకు బాగా ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక ఎమిషన్స్ ఎర్త్లోకి బాగా రిలీజ్ అయిపోయాయి. సో దీన్ని అర్జెంటుగా మనం తగ్గించాలి. ఓకే, దీన్ని తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి గోల్ పెట్టుకున్నారు. తగ్గించి ఎంతకు తీసుకురావాలి? మనకి 1990స్లో ఎంత అయితే ఉండేదో అంతకు తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఇనిషియేషన్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు గ్లోబల్ వార్మింగ్. క్యోటో అన్నది ఒక ప్లేస్ జపాన్లో. సో మనకి 2011లో జరిగింది. అందులో 191 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో ఏంటంటే దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే టు రెడ్యూస్ ద ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టు ద ఎర్త్ అనమాట. సో దానివల్ల ఏంటి? మనకి గ్లోబల్ వార్మింగ్ అన్నది పెరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ వస్తుంది అనమాట.
సో దాని నుంచి తగ్గిస్తే మనకి గ్లోబల్ వార్మింగ్ డేంజర్ అన్నది మనము వెళ్ళకుండా ఉంటాం దాని దగ్గరికి అని చెప్పేసి ఏంటి అని అనకండి. గ్లోబల్ వార్మింగ్ అంటే నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక కాన్సన్ట్రేషన్ పెరిగిపోవడం అనమాట. ఓకే, అలా పెరిగిపోయినప్పుడు ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రాము. రిలేటివ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ టు టోటల్ గ్లోబల్ వార్మింగ్ అనమాట. సో ఏంటి, మనకి కార్బన్ డైఆక్సైడ్ 60% ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడే ఉంది గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ కాజ్ చేసేది. అండ్ నెక్స్ట్ మీథేన్ ఉంది, అండ్ నెక్స్ట్ ఫ్లోరో కార్బన్ CFCs ఉన్నాయి, అండ్ నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి కూడా మనల్ని బిట్టడిగే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కువ ఏది కాజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ 20% మీథేన్, నెక్స్ట్ ఫ్లోరో కార్బన్ 14%, అండ్ నెక్స్ట్ N2O అనమాట, నైట్రోజన్ ఆక్సైడ్స్. దట్ ఈస్ ఎంత, 6%. ఓకే అండి. ఓకే, ఇక్కడితో మనము బోత్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఒక్క లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.